సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ రాధా మనోహర్ దాస్ గారితో నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆయన ప్రాస గాని, ఆ హ్మ్. వాగ్ధాటి గాని హ్మ్. చాలా బాగా మాట్లాడతారండి అవునండి. అని నా ఇంటర్వ్యూలో చాలా మంది చూసినోళ్ళు అన్నారు. హ్మ్. మరి మీరేమంటారు రాధా మనోహర్ దాస్ గారి గురించి? బానే మాట్లాడతారండి. హ్మ్. నేను అంట. బాగా మాట్లాడతారు. హ్మ్. ఎత్తులు, ప్రాసలు ఏ టాపిక్ అయినా మాట్లాడేస్తుంటారండి. ఏదైనా అల్లు మాట్లాడొచ్చండి. అర్జున్ అవ్వచ్చు, ఆ! లేకపోతే పెళ్ళిళ్ళ గురించి. హ్మ్. ఆయనకి అదే పని గదా! హ్మ్. లేచిన కాడ నుంచి హ్మ్. క్రిస్టియన్ మతంలో పాస్టర్‌లకి ఏ పనో, హ్మ్. హిందూ మతంలో ఈయనకి అదే పని. ఏదైనా బాగా మాట్లాడొచ్చండి. హ్మ్. అంతే. అంటే ఆయనలో గొప్పతనం మీకేమైనా అనిపించిందా మీకేమన్నా? హ్మ్. అంటే ఆయన ఇంకా ఎలా చెప్తే బావుంటదంటారు? గొప్పతనం అంటే వ్యంగ్యంగా మాట్లాడటం గొప్పతనం. హ్మ్. వెటకారంగా మాట్లాడటం గొప్పతనం. హ్మ్. వేరే మతాన్ని విమర్శించటం గొప్పతనం. హ్మ్. ఏది? ఆయనలో ఉన్న గొప్పతనాలేంటంటే హ్మ్. క్రిస్టియన్ గొర్రెలు అంటం గొప్పతనం. అంటే అలా. అంటే మీకు ముస్లింలు విమర్శించడం హ్మ్. గొప్పతనం. ఆ గ్రంథంలో ఉన్నది ఒక గ్రంథమే కదా పాపం అంటే నేను క్రిస్టియన్స్‌కి ఉంది. అడిగానండి. ఎందుకని అలా గొర్రెలని అన్నాడు? అది తప్పు కదండి అన్నాను. హ్మ్. అంటే వాళ్ళ దాంట్లోనే ఉంది కదా! బైబిల్‌లో ఉందండి గొర్రెలు అని చెప్పేసి అంటున్నాడండి. హ్మ్. హ్మ్. అదేనండి. హ్మ్. ఇప్పుడు అక్కడ బైబిల్‌లో గొర్రెలుందని హ్మ్. గొర్రెలు అంటున్నాడు ఈయన. మన పురాణాల్లో హ్మ్. చాలా ఉన్నాయండి. ఏది? హ్మ్. ఆళ్ళు ఎత్తితే విషయాలు తీత్తే ఇప్పుడు ఆళ్ళు విమర్శిస్తున్నారు. ఈ పురాణంలో ఇట్టుంది, ఆ పురాణంలో ఇట్టుందని. హ్మ్. నేను ఒక హిందువుగా నేనే చెప్తున్నా మీకు. అవును. ఉదాహరణకి రామాయణం తీసుకుంటే అహల్య హ్మ్. రాముడు కాలు తగిలి హ్మ్. శాప విమోచనం అవుద్ది. దీనికి అవును. పూర్వ వృత్తాంతం ఏంటండి? హ్మ్. అహల్య ఎవరు? గౌతముడి భార్య. గౌతమ మహర్షి భార్య. హ్మ్. ఈమె రాయి ఎందుకయింది? అంటే గౌతముడు శపిస్తే అయింది. అవును. ఎందుకు శపించాడు? అంటే అహల్యాదేవి ఇంద్రుడిని ఇంద్రుడు. కామించబట్టి శపించాడు. హ్మ్. కోరిక తీర్చుకుంది. కావాలని కాదు కదండీ ఆవిడ. ఆ! ఇదే గదా అసలు పురాణం హ్మ్. చెప్పేది. ఆమె కావాలని గాదు. ఇంద్రుడు మారువేషంలో వచ్చాడు. హ్మ్. ఎవరి దగ్గరికి? అహల్య దగ్గరికి. అవును. భర్తని గౌతముడే వచ్చిందని జెప్పి హ్మ్. ఎక్కడికెళ్ళాడు గౌతముడు? చెరువుకెళ్ళాడు. అవును. నదీ స్నానం జలం. చేసొత్తాకి నదీ స్నానానికి హ్మ్. అనే గదండీ! ఇక్కడ మన గ్రంథాల్లో చెప్పింది. హ్మ్. మన వాడుకలో ఉంది. ఏమైంది? ఒక భార్య ఉంది. నేనే ఉదాహరణకి ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని ఎళ్ళా. ఎక్కడ అహల్య దగ్గరికి. హ్మ్. గౌతముడి కింద ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని హ్మ్. నేనే ఎళ్ళానండి. హ్మ్. వచ్చింది మొగుడా? హ్మ్. వేరే వ్యక్తా? ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన ఋషి పత్ని. హ్మ్. మామూలు పత్నులే గమనిస్తారు. అవును. ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని ఎళ్ళినా. అవును. ఋషి పత్ని గమనించదండి? హ్మ్. మీకు అవును. అసలు విషయాన్ని పక్కన పెట్టి ఈ స్టోరీలు మనోళ్ళు కాకమ్మ కథలు చాలా చెప్తారు గానీ, హ్మ్. వచ్చింది ఇంద్రుడే కన్ఫర్ము. ఆమెకే హ్మ్. తెలుసు. హ్మ్. వీడికి దేవలోక రాజైన అమరావతిని రాజధానిగా చేసుకొని పరిపాలించే హ్మ్. దేవేంద్రుడికి మన పురాణాల్లో అదే గదా ఉంది. అవును. హ్మ్. అక్కడ ఎవరుంటారండి? రంభ, ఊర్వశి, మేనకలే గదా! హ్మ్. నాట్యం చేసేది. హ్మ్. ఏది అమరావతిలో. ఇంద్రుడు అవును. రాజధానిగా చేసిన అమరావతిలో హ్మ్. మన గ్రంథాల్లో ఇచ్చారు గదండీ! రంభ, అవును. ఊర్వశి, మేనకలు నృత్యం చేస్తుంటారు, హ్మ్. అలరెత్తుంటారు వచ్చినోళ్ళని. హ్మ్. వీడు కామాంధుడు. హ్మ్. ఎవడు? దేవేంద్రుడు. దేవేంద్రుడు. వీడికి ఆ కోరిక పుట్టింది. హ్మ్. ఎట్టా అనుకున్నాడు? హ్మ్. ఎళ్ళాడు. కానీ వచ్చింది ఇంద్రుడా? లేదా మొగుడా? గమనించనంటే హ్మ్. ఋషిపత్ని అంత అమాయకురాలేం కాదండి. జరిగింది. జరిగాకే కదా! మా హ్మ్. ఆయనొచ్చే టైం అయింది ఎళ్ళమంది. హ్మ్. ఆయనొచ్చాడు. చూసాడు. హ్మ్. నీళ్లు చల్లాడు. వీడికి అసలు రూపం వచ్చింది. హ్మ్. ఏది ప్లాస్టిక్ సర్జరీ అయిపోయింది. మామూలు రూపం వచ్చింది. హ్మ్. అతనితోనే వాడిని శపించాడు. హ్మ్. ఎమ్మటే వాడి శాపం వాడికి తగిలిందండి. హ్మ్. ఇక వాడు నమస్కారం పెట్టి ఎళ్ళాడు. శాపం ఈయన గౌతముడి శాపం. హ్మ్. తర్వాత ఈమెని శపించాడు. హ్మ్. మోక్షం మరి ఏంటి అని ప్రాధేయపడింది. హ్మ్. ఆ! విష్ణుమూర్తి రామావతారంలో వత్తాడు. హ్మ్. వచ్చినప్పుడు ఆయన కాలు తగిలి నీకు హ్మ్. శాప విమోచనం అవుద్ది. హ్మ్. అప్పుడొచ్చి నేను ఏలుకుంటా అన్నాడు. రామావతారంలో రాముడొచ్చాడు. కాలు తగిలింది. హ్మ్. రాయికి శాప విమోచనమై అహల్యగా మారితే మళ్ళీ వచ్చి గౌతముడు తీసుకుపోయాడు. ఇదేగా స్టోరీ. హ్మ్. ఇదంతా చరిత్రే గదండీ! అవును. మన గ్రంథాల్లో రాసుందే గదా! మనం ఇవాళ చెప్పుకునేది. నేను చెప్పినా, ఇంకో ప్రవచనకారుడు చెప్పినా, ఎవడు చెప్పినా అవును. మూలం హ్మ్. ఇదే స్టోరీ. గ్రంథాలే. హ్మ్. అర్థమైందండి?
మూలం గ్రంథాల నుంచి వచ్చిందే అది జరిగింది. ఇలా ఎత్తుకుంటా పోతే మరి ఎన్ని తప్పులు వేరే పాస్టర్స్ ఎత్తొచ్చు. హిందూ దాంట్లో తప్పులండి చాలా ఉన్నాయి. మన పురాణాల్లో ఒక్కొక్కళ్ళకి 2 భార్యలు ఉన్నారు, 3 భార్యలు ఉన్నారు. కృష్ణుడికి 16,000 మంది గోపికలు ఉన్నారు. అంటే వాడు కాలమాన పరిస్థితిని బట్టి అష్ట భార్యలు ఉన్నారు. మీకు ఉదాహరణకి కృష్ణుడి వాళ్ళ మనం పూజిస్తున్నాం. మరి మన ఏకపత్ని వృత్తుడు రామావతారంలో రాముడు ఒక్కడే గురించి గొప్పగా చెప్పారు. ఇప్పుడు వాళ్ళకి ప్రతి ఊళ్ళో రామాలయం ఉంది. మరి మిగతా దేవుళ్ళే ఎందుకు లేరండి? విమర్శించవచ్చు కదా, మన కూడా విమర్శించేయటం ఈజీ. సో ఇదే రాధా మనోహర్ దాసు విమర్శిస్తున్నాడు. దానికన్నా ఆ ప్రభుపాదులు ఎవరో ఉన్నారు కదా, వాళ్ళ గురించి చెప్పుకో, లేదా వాళ్ళ సాహిత్యం గురించి చెప్పు, లేదా మన గ్రంథాల్లో ఉన్న గొప్పతనం గురించి చెప్పు. విమర్శిస్తే ఫేమస్ అవుతాడండి, అంతే. కేవలం సింపుల్ లాజిక్. అంటే పేరు ప్రఖ్యాతి అంతే. మరి పేరు ప్రఖ్యాతలు కాకపోతే అన్ని వదిలేసి తిరగడం ఎందుకండి? పేరు ప్రఖ్యాతలు కోరుకున్నవాడే తిరుగుతాడు ఏది లైన్ లో. ఏం అక్కర్లేని సన్యాసి వేషం, నేను నిజంగా కాషాయం వేసుకుని అంటే మీకు వర్ణాశ్రమ ధర్నాలు ఉన్నాయి ఏదండి? గృహస్థం, వానప్రస్థం, బ్రహ్మచర్యం, సన్యాసం అండి. ఫస్ట్ బ్రహ్మచర్యం, తర్వాత గృహస్థం, తర్వాత వానప్రస్థం, ఆ తర్వాత సన్యాసం. ఇలాగ 4 ధర్మాలు ఉన్నాయి కదండి. మరి సన్యాసం బట్టలు వేసుకున్నప్పుడు వెళ్ళి అడవుల్లో కూర్చోవాలి కదా. సన్యాసించి రోడ్ల మీద తిరగటం ఎందుకు ఈ సన్యాసులందరూ సన్నాసులాగా? ఈరోజు సన్యాసులందరూ సన్నాసులాగా రోడ్ల పడి తిరగటం ఎందుకండి? పోయి అడవుల్లో కూర్చోండి. అంటే ప్రజలు కూడా చైతన్యపరుస్తున్నారు. ఏం పరుస్తున్నారు ప్రజలు? జనాలు విమర్శించి తగులు పెడుతున్నారు, కొట్లాట్లు పెడుతున్నారు. ప్రతిదీ విమర్శ చేయటం, మతాల మధ్య గొడవలు సృష్టిస్తున్నారు తప్ప సామరస్యం ఎక్కడా కూడా ఆధ్యాత్మికంలో మన హైందవ సాంప్రదాయంలో చెప్పినట్టు ఆధ్యాత్మికం ఎక్కడా కూడా తీసుకురావట్లేదు. ప్రతిదీ గొడవే. వీళ్ళని చూసి అందరు తయారవుతున్నారు. ఇది హిందూ మతంలో. లాభం ఏంటంటే వాళ్ళకి గొడవ పెడితే? అంటే అదే హిందూ మతాన్ని మేము ఒక ప్రవచకారుని, నేనైతే నాకు ఉద్యమాన్ని, నేను గొప్ప అవటాకని ఇప్పుడు చాలా మంది వచ్చారు కదా. మీకు శివశక్తి అని చెప్పి, లలిత్ కుమార్, కరుణాకర్ సుగ్గన, ఇంకా కొంతమంది చాలా మంది. రేపొద్దు నేను కూడా ఒక 2 కెమెరాలు పెట్టుకుని వీడియోలు చేసుకొని కూర్చుని విమర్శిస్తా. నేను కూడా పబ్లిసిటీ చేసుకోవటం. నేను అనుకున్నాను, అంటే మనకి మంచి చెప్పాలి, ఏ మతమైనా. మన గ్రంథంలో ఉన్న మంచిని చెప్పండి. ఎదటి గ్రంథాల్లో ఉన్న తప్పులు ఎందుకు ఎదిగి చెప్పడం? నీ గ్రంథంలో ఉన్న మంచిని చెప్పు. వాడి గ్రంథంలో వాళ్ళు ఎలాగో దశంభాగాలు వాళ్ళు తీసుకుంటున్నారు, అది జరుగుతూనే ఉంది. మనం కూడా దశంభాగాల్లో తయారవుతామా? చెప్పండి. మనం కూడా దశంభాగాలే. మనం హిందూ దశంభాగాలు, వాళ్ళే క్రిస్టియన్ దశంభాగాలు పాస్టర్స్. వీళ్ళు మన ఏదో అట్టే తయారవుతున్నారు. హిందూ మతంలో కూడా చాలా మంది సన్యాసులు అని చెప్పుకునే సన్యాసులు చాలా మంది ఉన్నారు. మనం ఖండించాలి. అంటే మంచిగా ప్రజలకు ఉపయోగపడేలాగా మాట్లాడితే మీకు అబ్జెక్షన్ లేదు. గ్రంథాల గురించి మన దాంట్లో మంచి చెప్పండి. మన దాంట్లో ఉన్నదాన్ని తీసి బయటికి చెప్పండి. ఎందుకు దాన్ని విమర్శించడం? మన హిందూ సిద్ధాంతం అది కాదు కదా. మన సిద్ధాంతం మీద ఎన్నో దాడులు జరిగినాయి. ఎన్నో వేరే మతాలోళ్ళు, వేరే రాజ్యాలోళ్ళు దాడి చేసి పరిపాలించి దోసుకుని సంపదలన్నీ పట్టుకుపోయారు. పోయింది. మన మతాల గురించి, మన దేవుడు గొప్పతనం గురించి వాళ్ళు ఏముంది అని కూడా చెప్పచ్చు కదా. తప్పేం కదా. తప్పే ఉందండి. అది తప్పు కాదు. ఎవరి మతాన్ని వాళ్ళు చెప్పుకోండి. ఇది పుట్టింది 2000, ఇంకోటి పుట్టింది 1500. మనదే అనాదిగా ఉంది. మన బోళ్ళంత సంపద ఉంది. ఆ సంపదలోంచి బయటికి తీసి చెప్పండి. ప్రతి వాడికి ప్రచారం చేయండి. ధర్మ ప్రచారం ఇంటింటికి. అంతే తప్ప ఆడిని విమర్శించడం, వీడిని విమర్శించడం, నిన్ను విమర్శిస్తారండి. మనం విమర్శించినప్పుడు విమర్శకు గురవుతాం. మనం ఏమన్నా కొట్టినప్పుడు మనం కొట్టబడతాం. మనం బంతిని విసిరితే అంత బంతి వేగంగా వస్తుంది. సో మనం ఈ బంతి అనేది మన వాకే. ఈరోజు గరికపాటి తిట్లు తింటున్నాడంటే వాగిన లూజ్ స్టాక్ వల్ల. ఎందుకండి విమర్శించడం? చిలుకూరి ఉదయ్ భాస్కర్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.